హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు అమ్మాయి డబుల్ ఫైవ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజైతే మన ఛానల్‌లో కట్టెల పొయ్యి మీద పచ్చి పులుసు, పచ్చి చేపల వేపుడండి చేస్తున్నాను. ఆహ్, పచ్చి పులుసు తిని చాలా రోజులవుతుందండి. అది కూడా కట్టెల పొయ్యి మీద చేసి. పాత వీడియోస్‌లో చూసుకుంటే కట్టెల పొయ్యి మీద పచ్చి పులుసు, గుడ్డు ఆమ్లెట్ వేశానండి. ఆ వీడియో బాగా వెళ్ళిందండి ఆ వీడియో కూడా అప్పట్లో. ఇప్పుడైతే వెళ్ళదులెండి. వీడియో చూసే ముందు మీ అందరికి ఒక చిన్న విజ్ఞప్తండి. అక్కడ కామెంట్ రాసి దగ్గర హైప్ అని ఉంటది. ఫస్ట్ ఆప్షన్ హైప్ కనిపిస్తది. అక్కడ పాయింట్స్ కనిపిస్తదనమాట. మీకు కింద కనిపించిన పాయింట్స్‌ని ఓకే చేయండి. తర్వాత కామెంట్ రాయడానికి కూడా ఉంటది. కామెంట్ పెట్టలేకపోయినా సరే హైప్ అనేది ఉంటదనమాట కామెంట్ సెక్షన్ దగ్గర. అది మాత్రం హైప్ నొక్కి తర్వాత పాయింట్స్ చూపిస్తది. ఆ పాయింట్స్ దగ్గర క్లిక్ చేయండి. సరేనండి. లంగా ఓణిలో చూడాలని అసలు ఎంతమంది ఎదురు చూస్తున్నారో మొన్న ఒక వీడియోలో కామెంట్లు చూసిన తర్వాత అర్థమైందండి. తణుకు వెళ్ళానండి కదండీ! గోదావరి వాళ్ళ ఇంటి రుచుల ఛానల్‌కి. ఆ రోజు నిండుగా లంగా ఓణి యేసుకొని వెళ్ళాను. కొత్త లంగా ఓణి. నిజంగా ఓణి మీద ఎన్ని కామెంట్స్ వచ్చాయంటే కడుపు నిండిపోయిందని కూడా కామెంట్ పెట్టారండి. లంగా ఓణిలో అలా చూడగానే నన్ను. నిజంగా చాలా థ్యాంక్స్ అండి అందరికీ. ఆహ్, నిజంగా ఒకప్పుడు చక్కగా ఓణి యేసుకొని వీడియోస్ చేయాలి, రెడీ అవ్వాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేదండి. ఎందుకో రాను రాను అసలా వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్టే రావట్లేదు. రెడీ అవ్వాలన్న ఇంట్రెస్ట్ కూడా రావట్లేదండి. రాను రానంటే అది నాన్నగారు ఎక్స్‌పైర్ అయిన తర్వాత ఇక చాలా మటు వరకు కాన్సంట్రేషన్ పోయిందండి. ఈ సంవత్సరం నుంచి అంత కాన్సంట్రేషన్‌గా అయితే ఏ వీడియోస్ కూడా నేను చేయలేదండి నిజం చెప్పాలంటే. చేపలు మొన్న తీసుకున్నానండి. కొత్త రకం చేపలు. ఇప్పటివరకు మా ఊర్లోకి తేలేదు. సముద్రపు చేపలు. గులివిందలంట. చాలా బావుంటాయని చెప్పేసరికి తీసుకున్నానండి. డౌట్‌గా తీసుకున్నాను అసలెలా ఉంటాయి? ఒకవేళ వండితే ఎలా వస్తది? ఏంటన్నది కూడా డౌట్‌గా తీసుకున్నాను. రూ. 100 చేపలు బానే యేశారు. అదే నేను రొయ్యలు, పచ్చి రొయ్యలు తీసుకుంటూ ఉంటాను. ఒక బాబాయ్ దగ్గర ఆయన తీసుకొచ్చారు. అయితే ఇంతింతున్నాయవి. డౌట్‌గా కూరొండానండి. కొన్నయితే ఫ్రై చేద్దామని ఉంచాను. నిజంగా అండి అసల కూర ఎక్సలెంట్ అండి. చాలా అంటే చాలా టేస్ట్‌గుందండి. చేపలు కూడా అసలు ముల్లనేది ఎక్కడ లేదండి. ఒక వెన్నుపూస తప్ప. నిజంగా అంత బావుందండి. గులివింద చేపలు, సముద్రపు చేపలు. ఆ సముద్రపు చేపలన్నీ మనకు వండడం చేత కాదు కదండీ! అలా డౌట్‌తో ఒకవేళ ఎలా వండితే ఎలా అయిపోతాయి ఏంటో అని డౌటొచ్చి కొన్ని కూరొండాను. కానీ వీడియో తీయలేదు కూర వీడియో. చేపలు కొనేటప్పుడు మాత్రం వీడియో తీశాను. ఆ క్లిప్స్ ఉన్నాయి మీరు చూద్దురు. అయితే ఆహ్, కూరొండేది తీయలేదు. ఫ్రైకని ఉంచాను. ఈరోజైతే ఆ ఫ్రైకి ఉంచినియి మనము పచ్చి చేపలు పచ్చి పులుసు చేసి, ఆ పచ్చి చేపలు ఫ్రై చేసి తిందామండి. సరేనండి మరి. ఈరోజైతే నేను తాటి కమ్మల కోసం వచ్చానండి. కొన్ని కట్టెలు, తాటి కమ్మలు ఇవి అవి పట్టుకెళ్దామని. ఎందుకంటే చలికాలం వచ్చేసింది కదండీ! తాటి కమ్మలైతే ఇటు మనం కట్టెల పొయ్యి మీద వంట చేసుకోవడానికి, అలాగే చలిమంట కాచుకోవడానికి రెండిటికి ఉపయోగపడతాయండి. మామూలు కమ్మలు చూస్తాను, అలాగే తాటి కమ్మలు కూడా చూస్తాను. చాలా చలేస్తుందండి పొద్దున్న. మంటేసుకుందామంటే తాటి కమ్మలు లేవు. తాటి కమ్మలయితేనే మంట ఎక్కువ చాలా ఎక్కువొస్తదండి. బావుంటది. అందుకోసమైతే ఈరోజు మన వంట చేయడానికి కూడా ఉంటదనేసి ఈ మామిడి తోటలోకైతే వచ్చేసానండి. మా ఊరు పక్కనేనండి మామిడి తోట. ఊరు పక్కనంటే మరీ పక్కన కాదు కొంచెం జస్ట్ అనమాట. చూడండి బావుందండి లొకేషన్. జీడి తోట, మామిడి మొక్కలు.
ఇదిగోండి, దీన్నైతే జిబ్బిరి అంటాము మేము. నిప్పు వెలిగించడానికి, ముట్టించడానికి ఉపయోగిస్తామన్నమాట. ఈజీగా అంటుకుంటుంది అనమాట నిప్పు. జిబ్బిరి లేదా పిచ్చిలి. మా భాషలో పిచ్చిలు అంటారు, జిబ్బిరి అంటారండి. తాటి చెట్టు నుంచి వస్తుంది ఇది కూడా. ఇగోండి తాటి కమ్మలు అయితే చూడడం ఇన్ని చూసేసాను, భయం వేస్తుందండి వాటిని చూసేసరికి. చివరికి ఇన్ని చూసేసాను అనేసి ఎత్తగలగాలి కదండి, ఎత్తి నెత్తి మీద వేసుకోవాలి కదండి. చూడండి ఇన్ని చూసేసాను. ఇప్పుడు అవి మొయ్యడం ఒక పెద్ద ఎత్తండి. మొయ్యాలి, చూడడం అయితే చూసాను, మొయ్యాలి కదండి. చూద్దాం మోస్తాను ఏమవుతాను. జిబ్బిరి వేస్తున్నాను. జిబ్బిరి అలాగే కత్తి కూడా. ఇది ఎత్తాలి, పెద్ద పరీక్ష. అలాగే ఇక్కడికి అమ్మబడును. మా వద్ద చెవులు మా బండి వద్ద అమ్మబడును. రెండమ్మ రండి, రెండమ్మ రండి.
ఇవిగోండి, ఇవేనండి గులివింద చేపలు. ఉప్పు, కారం, పసుపు అయితే కలిపేసాను. 2 రోజులు అవుతుంది ఫ్రిడ్జ్లో ఉండిని. చూద్దాము ఇవి ఫైనల్గా అయితే గులివింద చేపల ఫ్రై అండి. చాలా క్రిస్పీగా కనిపిస్తున్నాయి. టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. కూర అయితే టేస్ట్ చూసాను కానీ ఫ్రై తెలీదు. ఫ్రై కూడా టేస్ట్ చూసేద్దాం. సరేనండి. ఫైనల్గా అయితే పచ్చి పులుసు, గులివింద చేపల ఫ్రై అండి. ఎలా ఉందో టేస్ట్ చూసేద్దాం. సరేనండి. పచ్చి పులుసు అయితే చాలా బాగుందండి. ఫ్రై కూడా చూసేద్దాము. ఫ్రై కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉందండి. అసలు నేను మాటల్లో చెప్పలేనండి. మొదటిసారి తినడం. కూరే కాదు, ఫ్రై కూడా చాలా బాగుందండి. ఈసారి కనుక మళ్ళీ వస్తే నేను 200 చేపలు తీసుకుంటానండి. 200 రూపాయలు గులివింద చేపలు. చాలామంది పచ్చి పులుసు చేస్తారు కానీ ఉల్లిపాయ రసం అందుట్లో దిగదు. ముక్కలు కోసేసి అందుట్లో వేసేస్తారు, బాగోదు. ఇలా ట్రై చేయండి. ఇలా సన్నగా తరిగేసి పప్పు గుత్తో కొంచెం చితక్ కొట్టినట్టు చేయాలి. చేస్తే ఉల్లిపాయ రసం దిగి చాలా టేస్ట్గా వస్తుందండి పచ్చి పులుసులో. ట్రై చేయండి. నాకు ఇలాగే ఇష్టం అండి. మామూలుగా ఉల్లిపాయ ముక్కలు కోసేసి అలా పులుసులో వేసేస్తారు, అది అస్సలు బాగోదు. నిజంగా ఎంత బాగుంటుందని తెలిస్తే కూర కూడా వండి చూపిద్దును. కూర అయితే వండేస్తాను, ఆల్రెడీ చెప్పాను కదండి, వండేస్తాను.
తినేసాను 2 రోజుల క్రితం.